వెల్కమ్ టు మై ఛానల్. వీడియో వచ్చేసి మా ఇంట్లో అయితే భజన అనమాట, శివయ్య భజన. శివయ్య మాల అయితే వేసుకున్నారు కదా, ఇది రెండోసారి మా ఆయన పిల్లలు శివయ్య మాల వేసుకోవడం. ఫస్ట్ టైం మాల వేసుకున్నప్పుడే భజన అయితే పెట్టుకుందాం అనుకున్నాం, అప్పుడైతే కుదరలేదు. అందుకనే ఇప్పుడైతే భజన పెట్టుకున్నాం అనమాట. నైట్ పూట భిక్షకైతే పిలుచుకొని అందరికీ చక్కగా భజన అయితే పెట్టుకున్నాం అనమాట. ఇంకా నైట్ అయితే అందరూ డ్యూటీకి వెళ్ళి వస్తారని ఇంకా ముందుగా అయితే దీపం అయితే వెలిగించాము మేము. తర్వాత కన్నిసాములతో అయితే దీపాలన్నీ వెలిగించారు, ధూపం కూడా వేశారు. ఇంకా భజనకి అయితే స్టార్ట్ చేశారు. ముందుగా గణపతి పాట అయితే పాడారు, తర్వాత ఇంకా అమ్మవారి పాటలు, ఏడుకొండల స్వామివారి పాటలు అన్నీ బాగా భజన అయితే చక్కగా చేశారు. మా చిన్నోడైతే ఇందులో కలిసిపోయాడు అనమాట, పాటల్లో బాగా లీలమైపోయాడు వాళ్ళందరితో పాటు. ఇంకా చప్పట్లు కొట్టేటప్పుడు కూడా వాళ్ళందరినీ మ్యాచ్ చేసేలాగా ఇంకా పాడుతున్నాడు అనమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా పూజకి అయితే కూర్చోబెట్టారనమాట మమ్మల్ని. ఇంకా పూజ దగ్గర అయితే కూర్చున్నాము. ఇంకా ఫస్ట్ అయితే గణపతి పూజ అయితే చేపించారనమాట. గణపతికి అష్టోత్తరాలు పూజలు బుక్లో ఉన్నట్టు అన్నీ చక్కగా చదివి పూజ అయితే చేపించి ఇంకా తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారనమాట. తర్వాత కుమారస్వామికి పూజ అయితే చేపించారు. అలాగా విడివిడిగా అందరికీ పూజలు అయితే చక్కగా చేపించారు. ఇంకా పాటలు కూడా బాగా పాడారు. అందరూ కన్యస్వాములే వచ్చారనమాట. నా వెనకాలైతే ఉన్నారు కదా స్వామి, ఆ స్వామి అయితే పాటలు అయితే ఎంత బాగా పాడారో అసలు. నాకైతే ఆ పాట బాగా నచ్చింది. ఊగవయ్య ఉయ్యాల ఊపవయ్య ఉయ్యాల అని సాంగ్ అయితే అది బాగా పాడారు, నాకైతే బాగా నచ్చింది. ఇంకా పాటలు పాడుతూ పూజలో లీలమైపోయామన్నమాట. పూజ చక్కగా చేపించారనమాట, స్వామికి అభిషేకం అది చేపించారు. ఇంకా తర్వాత మా అబ్బాయితో కూడా పూజ అయితే చేపించారు. ఇంకా పిల్లలందరూ కలిసి చక్కగా పూజ, కొబ్బరికాయ అయితే మా స్వామి కొట్టింది చక్కగా పగిలింది. ఇంకా పిల్లలందరూ దగ్గరికి వచ్చి చక్కగా పూజ అంతా చాలా అంటే చాలా బాగా జరిగింది. భజన కూడా చిన్నగా సింపుల్గా అయినా కొద్దిగా లేట్ అయినా చక్కగా చాలా బాగా చేశారనమాట. హారతి అయితే ఇస్తున్నారు ఇక్కడ. ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ శివయ్యకి మనం చేయగలిగినంతలో చేయాలన్నమాట. అనుకున్నా మా స్వామి ఏమంటారో అనుకున్నాను, కానీ ఆ స్వామి నోటితోనే అన్నారనమాట, ఈసారి సింపుల్గా భజన పెట్టుకుందాం అమ్మా అని. ఇంకా సరేలే అని ఇంకా చేసుకున్నాం. అనుకోకుండా అయితే ఇట్లాగా చేసుకుందామని అనుకున్నాం అనమాట. ఇంకా టిఫిన్ కూడా ఇంట్లో అయితే ఏం చేయొద్దు, ఇంకా బయట నుంచి తెప్పిస్తానని ఆర్డర్ అయితే ఇచ్చేసారనమాట. ఇంకా అన్నీ ఆర్డర్ వచ్చినాయే బయట నుంచి తెచ్చారు. ఇంకా స్వాములకి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో పెట్టుకుంటున్నారనమాట. అలాగే మా ఇంట్లో కూడా ఈరోజు అయితే పెట్టారు. చక్కగా అందరూ హారతి అయితే తీసుకున్నారు. పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అసలు ఇంత బాగా జరుగుతుంది అనుకోలేదన్నమాట. అందరూ చెప్పిన వాళ్ళందరూ వచ్చారు. ఇంకా అసలు చాలా బాగా జరిగింది పూజ అయితే. మా పిల్లలు కూడా అందరూ చక్కగా నమస్కారం చేసుకొని అందరూ ఏమో మాకు తోచినంతలో ఆ శివయ్యకి సేవ చేయాలనుకున్నాం, చేసామన్నమాట. చాలా అంటే చాలా బాగా అందరూ పూజ. మా చిన్నోడైతే అసలు లీలమైపోయాడు పూజలో బాగా. ఇంక ఈలోపు గురుస్వామి కూడా వచ్చారనమాట. గురుస్వామి రాగానే ఇంకా పూజ అయితే ఇంకా బాగా చేశారు. ఇంకా లాస్ట్ హారతి అయితే ఇచ్చారు, కర్పూర హారతి ఇచ్చి చక్కగా పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. నాకైతే చాలా మనస్ఫూర్తిగా అనిపించింది అనమాట. అనుకోకుండా జరిగిన, సింపుల్గా జరిగిన, ఎంత చక్కగా జరిగిందనమాట పూజ. చాలా అంటే చాలా బాగా కన్నుల పండగగా సింపుల్గా అయితే అలా జరిగింది పూజ. ఇంకా పూజ అంతా అయిపోయింది. ఇంకా అందరూ హారతి తీసుకొని స్వామివారికి పువ్వులు వేసి అందరూ నమస్కారం చేసుకోవడానికి అయితే లేచారు. ఇంకా నేనైతే కింద టిఫిన్లు అయితే వచ్చాయి కదా, ఇంకా టిఫిన్లన్నీ పైకి పంపిద్దామని అన్నీ సదురుతున్నాను అనమాట. ఇంకా టిఫిన్లు వచ్చేసరికి ఇడ్లీ, గారి, ఊతప్పం, సాంబారు, చట్నీ, ఇంకా అల్లం చట్నీ, ఉప్మా, ఇవి మొత్తం సెట్ అనమాట. 2 ఇడ్లీ, 2 గారి, 2 ఊతప్పం, తర్వాత ఉప్మా. ఈ సెట్ వచ్చేసి ప్లేట్ వచ్చి 100 రూపీస్ అంట.
ఇంకా స్వామి అయితే అలా తెప్పించేశారు. ఇంకా నేను ఇంట్లో అయితే పెసరట్టు చేశాను, ఇడ్లీ కూడా చేశాను. అంటే నా చేతితో కొంచెమైనా పెట్టాలనని అసలు నేనే చేస్తానన్నా, కొంచెం ఒంట్లో బాగాలేదా వద్దులే అమ్మా అని బయట నుంచి తెప్పిస్తానని ఇంకా బయట నుంచి ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళు బ్రాహ్మల్స్ అంట, ఇంకా అందరికి ఇట్లా స్వాములకి ఆర్డర్ ఇస్తున్నారు, చాలా బాగుంది అని ఇంకా బయట నుంచి అయితే తెచ్చారు. ఇంకా పిల్లలందరూ కలిసి స్వాములకు వడ్డించి చక్కగా చేశారనమాట. మా చిన్నవాడికైతే ఇంకా చాలా అంటే చాలా ఆనందం. వాడికి ఏదైనా పని చేయాలన్నా అందరూ ఉండి ఏదైనా హెల్ప్ చేయాలంటే వాడికి చాలా ఇష్టం అనమాట ఇలాంటి పూజలు అంటే. ఇంక అందరికీ వడ్డిచ్చేసి స్వాములందరికీ ఏమేం కావాలని నేను కింద నుంచి అందిస్తుంటే ఇక్కడ స్వామి అయితే అన్నీ అందరికీ వడ్డిచ్చారనమాట. ఒక ట్రిప్ అందరూ అయిపోయిన తర్వాత మా స్వాములు తర్వాత గురుస్వామి కూడా కూర్చున్నారు. గురుస్వామి కూడా కూర్చొని ఇంకా వీళ్ళందరూ అయితే తినేశారు. తర్వాత మేమైతే ఇంకా అందరికీ తాంబూలం అయితే ఇద్దామని పైకి వచ్చాను. గురుస్వామి దేవుడి దగ్గర ప్రసాదాలు తీసి ఒక్కొక్క స్వామికి అయితే ఇస్తున్నారు. ఇంకా మేమిద్దరం కలిసి ఇచ్చి తాంబూలం ఇంకా అందరికీ కాళ్ళకైతే నమస్కారం చేసుకుంటున్నాం. ఇంకొక స్వామికి, ఈ స్వామి కూడా పూజ అయితే చాలా బాగా జరిపిస్తారనమాట. అందరూ ఒక ఫ్యామిలీలా ఉంటారు. గురుస్వామి అంటే ఇంకా మా ఆయనకి ఒక తండ్రిలాగా. గురుస్వామి ఏదన్నా మాట చెప్తే ఇంకా అంతే అనమాట. గురుస్వామి అంటే మా ఆయనకి చాలా అంటే చాలా ఇష్టం. ఒక తండ్రిలా భావిస్తారు ఆయన్ని, అందుకని మేము అంత గౌరవిస్తాము. ఆయన కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారనమాట. మా ఫ్యామిలీ లాగా అనమాట, చక్కగా చూసుకుంటారు. గురుస్వామి అంటే అంత ఇష్టం మాకు కూడా. ఈయనే గురుస్వామి అంటే తులసి స్వామి. ఇంకా అందరం కలిసి గురుస్వామికి కూడా ఇచ్చి చక్కగా దండం పెట్టుకున్నాం. తర్వాత మా చెల్లి కూడా దండం పెట్టుకుంది. ఇంకా పిల్లలందరూ కలిసి వచ్చి ఇంకొకరు గురుస్వామికి చేసుకొని దండం పెట్టుకుంటున్నారు. చెల్లిని అయితే ఇక్కడ ఎగతాళి చేస్తున్నాను నేను, ఇల్లు కొనుక్కున్నావు కదా ఇంకొక ఇల్లు కావాలా అని, అప్పులు తీరేలాగని దండం పెట్టుకుంటుంది. తర్వాత మా తోటికోడలు, తర్వాత పాప, మా పెద్ద పాప, మా బావగారు వాళ్ళ పాప అనమాట. పాప కూడా వచ్చి స్వామితో అక్షింతలు అయితే వేయించుకుంది. తర్వాత పిల్లలు వచ్చారు, మా చిన్నోడు, పెద్దోడు, ఇంక లాస్ట్ ఉన్నాడు ఈ బొడ్డుగాడు. ఇంకా అందరూ స్వామితో అయితే అక్షింతలు వేసుకొని తులసి స్వామి అందరినీ దీవిస్తున్నాడు. బాగా చదువుకోవాలి, మంచి జాబ్ చేయాలని దివ్యకు కూడా చెప్తున్నారనమాట. పూజ అంతా చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా తర్వాత మా బావగారు వాళ్ళ పాప అనమాట, మా అల్లుడు కూడా మాలేసుకున్నారు. స్వామి గురుస్వామితో అయితే అక్షింతలు అయితే వేయించుకుంటున్నారు. ఇంకా పూజ అంతా బాగా జరిగింది కదా. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.